Well, good morning, guys. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ ట్రాన్స్ప్లాంటేషన్ కాస్ట్ ఎంత అవుతుంది అని చాలా మంది అడుగుతారు. సో ట్రాన్స్ప్లాంటేషన్ కాస్ట్ ఎంత అవుతుందని అడిగే ముందు అది రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ చేయలేమనేది చాలా మంది గమనించాలి. సో ట్రాన్స్ప్లాంటేషన్ నాకు చేయొచ్చా లేదా, లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల నాకు ఉపయోగం ఉందా లేదా అని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే మీ డాక్టర్ గారు మీరు ఫోటోలు పంపించి ఆ డీటెయిల్స్ తీసుకోండి. ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఏజ్ లెస్ దాన్ 25 years ఉన్నప్పుడు మేము రికమెండ్ చేయము. ఎందుకంటే 2 reasons. నెంబర్ 1, 25 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, మామూలుగా ఏజ్ 21 నుంచి 25 ఉన్న వాళ్ళకి ఎయిర్ ఫాల్ అవుతుంటుంది, ఎక్కువ ఎయిర్ ఫాల్ అవుతుంది. ఆ టైంలో ఎయిర్ ఫాల్ ఆగిన తర్వాత ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం మంచిది. సో అట్లా కాకపోతే అప్పుడే ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం వలన మనకు ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వలన ఫర్దర్ ఎయిర్ ఫాల్ అట్లనే కంటిన్యూ అవుతుంటుంది. మళ్ళీ 1 year తర్వాత మధ్యలో హెయిర్ అంతా పోతుంది. సో అగైన్ ఇంకో సెషన్ కావాలా. సో కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే ముందు ఏజ్ 25 కంటే తక్కువ చేయడం మంచిది కాదు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో కంప్లీట్గా బాల్డ్ ఉన్నట్లయితే అప్పుడు మనం చేసుకోవచ్చు. జనరల్గా అయితే క్లాస్ 2 బాల్డ్నెస్కి, క్లాస్ 1 బాల్డ్నెస్ కోసం అని చెప్పి చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత కాస్ట్ అవుతుందని అడుగుతారు. వాళ్ళ ఏజ్ 23, 22 and 21 అట్లా ఉంటుంది. వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ రికమెండ్ చేయము. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా వాళ్ళకి ఫర్దర్ ఎయిర్ ఫాల్ ఆగిపోతుంది. ఏజ్ 25 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎయిర్ ఫాల్ ఉంటుంది ఎక్కువ. వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసామనుకోండి, ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పెట్టిన హెయిర్స్ వస్తాయి, కానీ అదర్ హెయిర్ పోతుంది. అప్పుడు మళ్ళీ బాల్డ్నెస్ వస్తుంది, మధ్యలో గ్యాప్స్ ఏర్పడుతుంది. అందువల్ల ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని ఎక్సెప్షనల్ కేసుల్లో మాత్రం చేయొచ్చు. అట్లా కాకుండా జనరల్గా ఎయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి, ఏజ్ లెస్ దాన్ 25 ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అంత మంచిది కాదు. రిజల్ట్స్ ఉండవు, మళ్ళీ కూడా ఇంకో సెషన్ కావాల్సి వస్తుంది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, నేను మెడిసిన్స్ వాడినాను, లేకపోతే పిఆర్పి వాడినాను, ఏం యూజ్ లేదు, సో ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్నాను అనేది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఎయిర్ ఫాల్ ఆగకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అంత మంచిది కాదు. అట్లీస్ట్ ఎయిర్ ఫాల్ తగ్గాలి. ఎయిర్ ఫాల్ తగ్గితే కూడా మనం చేయొచ్చు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, పిఆర్పి వాడాను, మెడిసిన్ వాడాను కాబట్టి ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఫైనల్ మనకి ఎయిర్ ఫాల్ ఆగిపోతుంది అనుకుంటారు. ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఏమి ఎయిర్ ఫాల్ ఆగదు. మనం బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ తీసి ముందు పెడతాం అంతే. కాబట్టి ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఎయిర్ ఫాల్ ఆగుతుందని అపోహ చాలా మందికి ఉంది. అట్లా పోవద్దండి. మీ డాక్టర్ గారిని సంప్రదించి నా కేసుకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా, పాసిబిలిటీ ఉందా లేదా, విత్ గుడ్ రిజల్ట్స్, అప్పుడు చేస్తే చేయగలిగితే కాస్ట్ ఎంత అడిగితే చాలా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తారు క్లినిక్స్లో. ఇప్పుడు ఏజ్ 25 లోపల ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఏం జరుగుతుంది అనేది కొద్దిమందికి ఉన్న డౌట్. సో మీ హెల్త్ పరంగా అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. ఏజ్ 25 లోపల చేసుకుంటే మీకు హెల్త్కి అయితే ఏమి కాదు. కానీ 2 మిస్టేక్లు జరిగే ప్రమాదం ఉంది. నెంబర్ 1 ఏంటంటే, మీరు వెళ్ళి నాకు ట్రాన్స్ప్లాంట్ కావాలి అని చెప్పారనుకోండి, చాలామంది మీకు ట్రాన్స్ప్లాంట్ చేసేస్తారు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, మీకు అనవసరంగా బ్యాక్ సైడ్ ఉన్న గ్రాఫ్ట్లు తీసి అవసరం లేని చోట పెడతారు. ఫ్యూచర్లో మీకు గ్రాఫ్ట్స్ కావాలంటే వెనకాల గ్రాఫ్ట్స్ ఉండవు. ఈ మిస్టేక్ ఒకటి జరుగుతుంది. రెండవది, మీకు బాల్నెస్ ఎక్కడో మిడ్ స్కాల్ప్లో వస్తుంది. మీ ఫ్యామిలీ పరంగా చూసినప్పుడు ఎక్కడో మిడ్ స్కాల్ప్లోనో పైన వస్తుంది అనుకోండి, మీకు అక్కడ ఉపయోగించాల్సిన గ్రాఫ్ట్స్ ఈ ముందర అవసరం లేని చోటు చేయడం వల్ల గ్రాఫ్ట్స్ వేస్ట్ అయిపోతాయి. ఈ రెండో మిస్టేక్. అందువల్ల మీకు ఎర్లీ ఎంగేజ్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం వల్ల గ్రాఫ్ట్స్ వెనకాల ఉన్న మంచి డోనర్ ఏరియా మీకు పాడైపోతుంది. చాలామంది డబ్బులు పాడైతాయి అనుకుంటారు. డబ్బులు కాదు, మీకు వెనకాల ఉన్న గ్రాఫ్ట్స్ పోతాయి. వెనకాల ఉన్న గ్రాఫ్ట్స్ పోయిన తర్వాత మీరు డబ్బులు ఉన్నా కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేరు. కాబట్టి ఈ 2 మిస్టేక్లు జరుగుతాయి. రెండోది ఏంటి, అవసరం లేకుండా కూడా మీకు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు కొంతమంది అప్పుడు, అంతే కదా. ఇప్పుడు నాకు ట్రాన్స్ప్లాంట్ చేయండి మీరు అడిగితే కాస్మెటిక్ సర్జరీ కాబట్టి ఎవరు నో అనరు. మీకు ఏజ్ 23కి ఏం రూల్ ఏం లేదు 25 చేయాలని. సో ఓన్లీ హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి 25 తర్వాత మనకి కెరీర్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, పర్సనల్ పరంగా కానీ, లేకపోతే మ్యారేజ్ పరంగా కానీ 25 to 35 అనేది చాలా మంచి ఏజ్. అక్కడ మనకి హెయిర్ ఉండాలనే ఉద్దేశంతో ఎయిర్ ఫాల్ 25కి తగ్గుతుంది కాబట్టి దానిపైన చేసుకోవడం మంచిదని ఒక ఎగ్జాంపుల్ అంతే. 25కే చేయాలనే రూల్ అయితే ఏం లేదు. కాబట్టి మీరు వెళ్ళి అడిగిన వెంటనే ట్రాన్స్ప్లాంటేషన్ ఎనీ ఏజ్లో చేయొచ్చు. కాబట్టి చాలామంది చేస్తారు. మీకు అవసరం లేకుండా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి
మీరు డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు నా కేసు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా లేదా అనేదాన్ని మీరు అడిగి తెలుసుకోవాలి. తర్వాత అవసరం ఉంటే మీరు కాస్ట్ గురించి కనుక్కోవచ్చు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఏజ్ <25 చేసుకుంటే ఏం జరుగుతుంది అలాంటి ఒక కేసు మీద నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఇక్కడ చూపించే పేషెంట్ ఏజ్ ఇప్పుడు 23 అంటే 21కి ఆయన ట్రాన్స్ప్లాంట్ అయింది. ఎక్కడో వేరే చోట 21 ఇయర్స్కి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ పేషెంట్లో ఏం జరిగింది, ట్రాన్స్ప్లాంట్ తక్కువ ఏజ్లో చేయడం వల్ల ఏం జరిగిందంటే, నెంబర్ 1 ఆయనకి ఒకటి వెనకాల డోనర్ వేస్ట్ అయ్యింది. రెండోది ఎయిర్ ఫాల్ కంటిన్యూ అవ్వడం వల్ల మళ్ళీ బాల్నెస్ వచ్చింది మధ్యలో. ఇప్పుడు దానికోసం మళ్ళీ మేము ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. సో ఇది ఒకటి. రెండవది, ఫస్ట్ క్లినిక్లో చేసినప్పుడు రాంగ్ డిజైన్ చేయడం వల్ల, అవసరం లేని చోట ఫోరెడ్ మీద హెయిర్స్ పెట్టడం వల్ల రిమూవల్కి ఇంకో సర్జరీ చేయాల్సి వచ్చింది. సో అంటే ఫస్ట్ ఆయన చేసుకున్న సర్జరీ కాకుండా మళ్ళీ 2 సార్లు సర్జరీ చేయాల్సి వచ్చింది. రిమూవల్ ఒకటి, మధ్యలో గ్యాప్ ఒకటి. కాబట్టి రిపేర్ ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు అంత ఈజీ కాదు, మీకు డబుల్ కాస్ట్ అవుతుంది. ఆల్రెడీ మీరు స్పెండ్ చేసి ఉంటారు, మళ్ళీ మంచి సర్జన్ దగ్గరకు వస్తారు, ఎక్కువ కాస్ట్ అవుద్ది, మళ్ళీ రిమూవల్కి ఇంకొక కాస్ట్ అవుద్ది. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ పేషెంట్లో ఒకటేమో రాంగ్ ప్లేస్మెంట్ డిజైన్ వల్ల పోయింది, రెండోది రాంగ్ ఏజ్ వల్ల పైన డెన్సిటీ తగ్గిపోయి ఇంకో సర్జరీ చేయాల్సి వచ్చింది. అటువంటి ఆ కంప్లీట్ వీడియో ఎట్లా కరెక్ట్ చేసామనే వీడియోనే ఈ వీడియో. దీంట్లో ఎండ్ వరకు చూడండి, రిజల్ట్స్ మొత్తం చూపించాను నేను. ఈ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పటికీ మేమేం ప్లాన్ చేసామంటే, హెయిర్ లైన్ కరెక్షన్, ఆ మిడ్ స్కాల్ప్లో ఎక్కడైతే హెయిర్ పోయిందో అక్కడ ఇంప్లాంట్ చేయడం జరిగింది. రెండవది హెయిర్ లైన్ కరెక్షన్ చేసి ఆ ముందర ఏదైతే అన్నెసరీగా ఇంప్లాంట్ చేశారో అది రిమూవల్ చేయడం కూడా జరిగింది. రిమూవల్ ఆల్మోస్ట్ 80% రిమూవ్ చేయగలిగాం ఫస్ట్ టైము. మోస్ట్లీ మిగిలిన 20% మనము ఒకేసారి చేయలేము. సో మేబీ అది 6 months తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం కరెక్షన్ ఆఫ్ హెయిర్ లైన్ చేసి మిడ్ స్కాల్ప్ పెట్టిన తర్వాత రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి, డెన్సిటీ అంతా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా బ్యాక్ సైడ్ డోనర్ కూడా ఎక్కువ వేస్ట్ చేయకుండా చాలా స్మార్ట్ ప్లాన్ అంటాం దీన్ని, స్మార్ట్ ప్లాన్ చేసాం. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా హెయిర్ ఫాల్ అవ్వచ్చు ఇతనికి. ఫ్యూచర్లో హెయిర్ ఫాల్ అయినప్పుడు మళ్ళీ మనము ఇంకొక ఇంప్లాంటేషన్ కూడా అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఈ పేషెంట్కి మేము చేసిన కరెక్షన్ ఏంటంటే, మధ్య స్కాల్ప్లో మొత్తం అంతా డెన్సిటీ ఇంప్లాంట్ చేసి ఆ ముందర హెయిర్ లైన్ కరెక్షన్ చేయడంతో పాటు అన్నెసరీ హెయిర్స్ ఆల్మోస్ట్ 1 centimeter వరకు కిందికి ఉన్న హెయిర్స్ని రిమూవ్ చేసాం. మీరు చూడొచ్చు పిక్చర్లో ఇంకొన్ని హెయిర్స్ ఉన్నాయి అక్కడ. అది మోస్ట్లీ సెకండ్ సెషన్లో కానీ తర్వాత కానీ చేసుకుందాం అనే ఉద్దేశంతో వదిలేసాం. ఎందుకు ఒకేసారి తీలేమంటే, ఒకేసారి తీసినప్పుడు అక్కడ ఎక్కువ ముందర భాగంలో ఎక్కువ స్కార్స్ కనపడతాయి. కాబట్టి స్కిన్ హీల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సెషన్లో మనము ఇంకొన్ని తీయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పేషెంట్లో ఈ స్మార్ట్ ప్లాన్ వలన మంచి రిజల్ట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. సో మంచి డెన్సిటీ వచ్చింది. ఒకే ఒక ఈ కేసులో ఇంపార్టెంట్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఫ్యూచర్లో కూడా ఇతను ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండొచ్చేమో. ఎందుకంటే ఫర్దర్ హెయిర్ ఫాల్ ఇంకా 23 years. కాబట్టి ఆ పిఆర్పి కానీ మెడికేషన్ కానీ తీసుకుంటే చాలా మంచిది. సో ఎక్కువ రోజుల వరకు ఉన్న హెయిర్ని మనం సేవ్ చేయడానికి, కాపాడుకోవడానికి వీలవుతుంది అనమాట. కన్క్లూజన్ ఏంటంటే, <25 years చేసుకోవాలా వద్దా, మీకు నిజంగా ట్రాన్స్ప్లాంట్ కావాలన్నప్పుడు ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవడం మంచిది. కొద్దిమందిలో ఎక్సెప్షన్ కంప్లీట్ బాగున్నప్పుడు మనం చేయొచ్చు. అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం మంచిదా కాదా, ఏంటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ హెయిర్ ఫాల్ అవుతుందా లేదా మీకు ఐడియా లేనప్పుడు ఒక ఎక్స్పర్ట్ దగ్గర కూర్చొని, ఈ రోజుల్లో అందరు డాక్టర్స్ ఫోన్లో కానీ కన్సల్టేషన్లో కానీ అవైలబుల్ ఉన్నారు కాబట్టి మీరు దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి డెసిషన్ తీసుకుంటే మంచిది. రెండోది, హెయిర్ లైన్ మీకు ఇష్టమైనట్లుగా మీరు అడిగినప్పుడు వాళ్ళ సలహా ఇవ్వరు, ఏదో ఒకటి హెయిర్ లైన్ చేసి పెడతారు. ఆ విధంగా చేస్తే మీకు రిజల్ట్స్ పాడవుతాయి. బెస్ట్ హెయిర్ లైన్ ఏంటి, న్యాచురల్గా ఉండాలి, ఎవరికి తెలియకూడదు, హెయిర్ గ్రాఫ్ట్స్ కూడా వేస్ట్ కాకూడదు. కాబట్టి ఆ హెయిర్ లైన్ డిజైన్స్ ఏమైనా చూపిస్తారా, అలా చేస్తే ఎలా వస్తుందని తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. కాబట్టి ఆ హెయిర్ లైన్ డిజైన్ దగ్గర కూడా కొంచెం మంచి జాగ్రత్తలు తీసుకోండి. దానివల్ల ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ ఎక్కువ రోజులు ఉంటాయి. అదనమాట, ఇది కన్క్లూజన్ ఆఫ్ దిస్ వీడియో. ఇలాంటి పేషెంట్ చాలా మంది మా దగ్గరికి ఎవ్రీ వీక్ రిపేర్ కేసులు చేస్తుంటాను. ఒకటి రిపేర్ కేసు ఎలా ఉంటుంది చూపించి దాన్ని రిపేర్ చేయాలా, దానికి ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి, దానికి ఉన్న కష్టం ఏంటి, సో పేషెంట్ ఎలా ఫీల్ అవుతాడన్న ఉద్దేశంలో ఈ వీడియో నేను కంప్లీట్గా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు రికార్డ్ చేశాను. ఈ పేషెంట్ కూడా చాలా కోఆపరేటివ్గా నాకు హెల్ప్ చేశాడు. థ్యాంక్స్ సో మచ్.